ఒకప్పుడు పట్టుమని 10 మంది కూడా హీరోయిన్లు ఉండేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు సీన్ మారింది. సినిమాల విషయంలో ఆడియన్స్ టేస్ట్ మారింది. అందుకే కొత్త హీరోయిన్ల రిక్వైర్మెంట్ పెరిగిపోయింది. దాంతో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల హడావిడి కూడా పెరిగిపోతోంది. మరి సీనియర్లతో ఈ కొత్త హీరోయిన్లు పోటీ పడగలరా? ఫ్రెషర్స్ దాటికి సీనియర్ హీరోయిన్లు నిలబడగలరా? మరి వీళ్ళలో ఎవరికి పోటీయో ఈ వారం బిగ్ స్టోరీలో చూద్దాం. ఓవైపు సీనియర్లు, మరోవైపు అప్కమింగ్ హీరోయిన్లతో టాలీవుడ్ ఫుల్ సందడిగా మారిపోయింది. సీనియర్లు పర్ఫార్మెన్స్, విమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తూ ఉంటే, ఫ్రెషర్స్ గ్లామర్ రోల్స్ తో పాటు ఇండస్ట్రీలో నిలదొక్కునే క్యారెక్టర్స్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకేసారి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉంటున్నారు. అలా జూనియర్స్ గా వచ్చిన ప్రెజెంట్ పాన్ ఇండియా మొత్తం హాట్ టాపిక్ అయిన హీరోయిన్ రష్మిక. కమర్షియల్ మూవీస్ తో విమెన్ ఓరియంటెడ్ మూవీస్ కూడా చేస్తున్న రష్మిక ఆల్ ఓవర్ ఇండియా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తుంది. యానిమల్, చావా, థామా లాంటి సినిమాలతో బాలీవుడ్ లో కూడా తన సత్తా చూపిస్తున్న రష్మిక తెలుగులో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తుంది. రీసెంట్ గా గర్ల్ ఫ్రెండ్ అనే ఇంట్రెస్టింగ్ మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చి మరో హిట్ అందుకుంది రష్మిక. ఒకవైపు కమర్షియల్ ఫార్మేట్ లో పుష్ప లాంటి సినిమాలు చేస్తూనే, మరోవైపు తన టాలెంట్ ప్రూవ్ చేసుకునేలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం రష్మిక రెయిన్బో, విజయ్ దేవరకొండ సినిమా, పుష్ప 3తో పాటు హిందీలో కాక్టైల్ 2, యానిమల్ పార్క్ లాంటి 5-6కు పైగా సినిమాలే లైన్ లో పెట్టుకుంది. జాహ్నవి కపూర్ అటు నార్త్ ఇటు సౌత్ లో వరుస పెట్టి ప్రాజెక్ట్స్ చేస్తుంది. ఇప్పటికే తెలుగులో దేవరాతో ఆడియన్స్ ముందుకొచ్చిన జాహ్నవి దేవరా 2తో పాటు రామ్ చరణ్, బుచ్చుబాబు క్రేజీ ప్రాజెక్ట్ పెద్దీలో కూడా హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా హిట్ అయితే ఇక తెలుగులో జాహ్నవికి తిరుగులేదన్న టాక్ గట్టిగా వినిపిస్తుంది. ప్రెజెంట్ సౌత్ లో మారుమోగిపోతున్న హీరోయిన్ రుక్మిణి వసంత్. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ హీరోయిన్ లేటెస్ట్ గా కాంతారా 1తో పాన్ ఇండియా వైడ్ గా సూపర్ హిట్ ని తన అకౌంట్ లో వేసుకుంది. వీటికి తోడు ఎన్టీఆర్ తో చేస్తున్న డ్రాగన్ సినిమాలో హీరోయిన్స్ ఛాన్స్ దక్కించుకుని హ్యాపెనింగ్ హీరోయిన్ అయిపోయింది. పూజా హెగ్డే. 3 ఏళ్ల ముందు వరకు తెలుగు సినిమాల్ని ఓ ఊపు ఊపేసిన పూజా హెగ్డే మొన్నటి వరకు స్లో అయింది. అయితే ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మళ్లీ స్పీడ్ అందుకుంటుంది. ప్రస్తుతం పూజా హెగ్డే బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో, తమిళ్లో విజయ్ తో జననాయగన్, కాంచనా 4లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.